నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం. ఈ మధ్య వచ్చిన ఒక జనాభా లెక్కల డాటాను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని సంవత్సరాల్లో అంటే సుమారుగా 2035 సంవత్సరం కల్లా, అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, ఇంకొక 9 నుంచి 10 సంవత్సరాల్లో తెలంగాణలో జనాభా పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా ఆగిపోవడమే కాకుండా అక్కడ నుంచి కొంత తగ్గడం కూడా ప్రారంభమవుతుంది అని ఆ గణాంకం చెబుతున్నది. ఈ జనాభా పెరుగుదల ఆగిపోవడం లేదా తగ్గడం అన్న ఈ అంశం మనం ఒకవేళ దీంట్లోంచి హిందువుల పరిస్థితిని కనుక మనం తీసినట్లయితే ఖచ్చితంగా హిందూ జనాభా గణనీయంగా తెలంగాణలో పడిపోయే అవకాశమే ఉన్నది. ఎందుకంటే చాలా హిందూ కుటుంబాల్లో వారి 3వ తరంలో కేవలం ఒకే ఒక సంతానాన్ని మాత్రమే హిందువులు కలిగి ఉంటున్నారు. అది మధ్యతరగతి కుటుంబాల నుంచి వందల కోట్ల ఆస్తులు ఉన్న కుటుంబాల వరకు కూడా వాళ్ళ 3వ తరంలో కేవలం ఒకే ఒక సంతానం, సింగిల్ బాయ్ లేదా గర్ల్ మాత్రమే కలిగి ఉంటున్నారు. దీని పర్యవసానం రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక అంశం, ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ పట్టణాల్లో, గ్రామాల్లో స్థిరపడుతున్న వాళ్ళ సంఖ్య కనుక మనం జోడించుకుంటే ఈరోజు వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నట్లు మనకు అనిపిస్తుంది తెలంగాణలో. ఒకవేళ మీ పట్టణాల్లో, మీ పెద్ద గ్రామ పంచాయతీల్లో ఉంటున్న ఆ తాత్కాలిక కూలీలు వాళ్ళు కనుక ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ పట్టణం లేదా మీ గ్రామంలో మీరు రాబోయే సంవత్సరాల్లో మీరు మైనారిటీలుగా మారుతారు. మీ పిల్లల భవిష్యత్తు ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడున్న హిందూ యువత 2 లేదా ఆపై సంతానాన్ని కలిగి ఉండడం తప్పనిసరి. ఇది తెలంగాణలో హిందూ సమాజం భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న యువత యుక్త వయసులోనే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎక్కువ శాతం పెళ్లిళ్ళు కాని యువత కూడా హిందూ సమాజంలో కనబడుతున్నది. మన చుట్టూ ఎంతో మంది కనబడుతున్నారు. ఇది మన హిందూ సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విషయమై యువత సీరియస్గా ఆలోచించాలి. లేదంటే మాత్రం తెలంగాణలో హిందూ సమాజం రాబోయే సంవత్సరాల్లో మైనారిటీలో పడి ఇక్కడ హిందువులు ఉండే పరిస్థితి ఉండదు. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.